గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. వినాయక చవితి వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. పండుగ సీజన్లో ప్రయాణాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు తెలిపింది. వినాయక చవితిని పురస్కరించుకుని రికార్డు స్థాయిలో 380 స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు వెల్లడించింది. ఫెస్టివల్ సీజన్లో సాధారణ ప్రయాణికులు భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యవంతంగా ప్రయాణించడం కోసం అదనపు రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపింది. అదనపు రైళ్లు ఎక్కువగా సెంట్రల్ రైల్వే నడపనుంది. మహారాష్ట్ర కొంకన్ బెల్ట్ లో అధిక ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా సెంట్రల్ రైల్వే నుంచి 296 స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. మహారాష్ట్రలో వినాయక చవితి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయనున్న నేపథ్యంలో సెంట్రల్ రైల్వే నుంచి భారీ మొత్తంలో అదనపు రైళ్లను కేటాయించారు. పశ్చిమ రైల్వే 56, కొంకన్ రైల్వే 6, నైరుతి రైల్వే 22 అదనపు రైళ్లను నడిపించనున్నాయి. 2024లో వినాయక చవితి సందర్భంగా 358 ప్రత్యేక రైళ్లను నడిపిస్తే ఈసారి 380 ట్రైన్లు నడిపిస్తోంది రైల్వే శాఖ. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలు చేస్తోంది. ఈ ఏడాది జూలై 31 వరకు 4971 రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ పథకం కింద ట్రీట్మెంట్ అందించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రోడ్డు ప్రమాద బాధితులకు 1,50,000 నగదు రహిత చికిత్స పథకాన్ని మే 5, 2025 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిందని, ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను జూన్ 4, 2024 నోటిఫై చేయబడ్డాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ పథకం ప్రకారం మోటార్ వాహనంలో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ జరిగితే ఒక్కో బాధిత వ్యక్తి ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా 7 రోజుల వరకు 1,50,000 వరకు దేశవ్యాప్తంగా గుర్తించబడి ఏ ఆసుపత్రిలోనైనా ఉచితంగా చికిత్స పొందవచ్చని క్లారిటీ ఇచ్చింది. తొలుత పైలట్ ప్రోగ్రాంను 6 రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2024 మార్చిలో ప్రారంభించామని తెలిపారు. ఇందుకు సంబంధించిన నిధులను ప్రమాదం జరిగిన వాహనం బీమా చేయబడినట్లయితే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, బీమా లేని వాహనాలతో ప్రమాదం జరిగితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో బీమా లేని కేసుల కోసం కేంద్ర ప్రభుత్వం 272 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ కాలింగ్ విషయంలో ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దానికోసం కొత్త ఫీచర్ను పరీక్షిస్తున్నట్టు తెలిపింది. ఎవరికైనా వాట్సాప్ కాల్ చేసినప్పుడు అటువైపు నుంచి సమాధానం రాకపోతే తక్షణ వాయిస్ మెసేజ్ పంపే ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఇది ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్ వాడుతున్న కొంతమంది యూజర్లకు అందుబాటులో ఉంది. ప్రముఖ టెక్ న్యూస్ పోర్టల్ WA బీటా ఇన్ఫో ప్రకారం ఏదైనా కాల్ అటెండ్ చేయలేకపోతే కాల్స్ స్క్రీన్ కింద భాగంలో రికార్డ్ వాయిస్ మెసేజ్ ఆప్షన్ ఉంటుంది. దానిపై ట్యాప్ చేయగానే యూజర్లు తమ వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి పంపించే వీలుంటుంది. తిరిగి పదే కాల్స్ చేసే పని లేకుండా తక్షణ మెసేజ్ పంపించేందుకు ఇది సులభమైన మార్గంగా ఉండనుంది. ఇప్పటికే చాట్ విండోలో వాయిస్ నోట్స్ పంపే ఫీచర్ ఉన్నప్పటికీ కొత్త ఫీచర్ తక్షణం ఏదైనా ముఖ్యమైన మెసేజ్ పంపించాల్సి ఉన్న సమయంలో రిమైండర్లా పనిచేస్తుందని వాట్సాప్ చెబుతోంది. దీనివల్ల యూజర్లు మిస్డ్ కాల్, వాయిస్ మెసేజ్ రెండూ చూడగలిగేలా ఈ ఫీచర్ ఉంటుంది. ఇప్పటివరకు